హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా వంకాయతో అయితే పచ్చడి చేసి చూపించారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఒక్కసారి అయితే నా స్టైల్లో మీరు కూడా ఇలా వంకాయ పచ్చడి ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఒక 1/2 కిలో వంకాయలను అయితే తీసుకున్నానండి. ఈ పచ్చడికి ఏ కలర్ వంకాయ అయినా పర్లేదు. వంకాయలు కట్ చేసుకోవడానికి ఒక బౌల్లో కొంచెం వాటర్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. వంకాయలు ఎప్పుడన్నా కట్ చేసేటప్పుడు ఇలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు వంకాయని పైన పార్ట్ అండ్ డౌన్ పార్ట్ అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. వంకాయ మనకి త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి, బట్ వేపేటప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది వంకాయ ముక్క అనేది. ఇప్పుడు వంకాయ పచ్చడికి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. మీరు కనుక 1/2 కిలో వంకాయలు తీసుకున్నారనుకోండి, ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. కొంచెం మాదిరిగా కారం ఉన్నట్టయితే. కారం గల పచ్చిమిర్చి అయితే ఒక 5 తీసుకోండి. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. అలా పచ్చిమిర్చి కట్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు పేలకొని ఉంటుంది అండ్ లోపల వరకు వేగి పచ్చిమిర్చి అనేది పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. 1 కిలో వంకాయలకి 3 టమాటాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. 3 టమాటాలు వేసుకోవడం వల్ల మనకి పచ్చడి ఎక్కడ జిగురుగా లేకుండా ఉంటుందండి. కొంతమందికి వంకాయ జిగురుగా ఉంటే నచ్చదు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా 3 టమాటాలు వేసుకోండి. అప్పుడు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ తినేటప్పుడు మనకి ఎక్కడ హ్యాండ్కి అతుక్కోకుండా ఉంటుంది. బాగా పండిన టమాటాలు వేసుకోండి. నేను ప్రతి రెసిపీలో చెప్తూనే ఉంటాను కదా. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే దీంట్లోకి వేసే పదార్థాలు మాత్రం ఏది మిస్ చేయకండి. ఎందుకంటే నేను వేసే పదార్థాలే మంచి టేస్ట్ వస్తుంది వంకాయ పచ్చడికి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని, బాండి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అన్నా లేకపోతే 1 స్పూన్ అన్నా నువ్వులు వేసుకోండి. నువ్వులు మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది నువ్వులు వేయటం వల్ల పచ్చడికి. నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి నువ్వులు అనేది. ఇప్పుడు నువ్వులు ఫ్రై అయిన తర్వాత బాండీలో ఒక 2 స్పూన్స్ అన్నా లేకపోతే 1 స్పూన్ అన్నా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది ముందుగా పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 సెకండ్స్ అన్నా లేకపోతే ఒక 2 మినిట్స్ అన్నా మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చిలో కొంచెం స్మెల్ ఉంటుంది కదండి. ఆ పచ్చిమిర్చి స్మెల్ పోవాలనుకుంటే సపరేట్గానే ఫ్రై చేసుకోవాలి. అలా పచ్చిమిర్చి అనేది కొంచెం వేగింది చూసారా. అలా వేగిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. వేసేటప్పుడు జాగ్రత్త, వంకాయలు తడి ఉంటే కొంచెం చిందే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా తడి లేకుండా వేసుకోండి వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసిన తర్వాత దానికి సరిపడా కొంచెం పసుపు వేసుకున్నానండి. పసుపు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మనకి వంకాయ పచ్చిమిర్చి అనేది బాగా మెత్తగా అవ్వాలండి. మెత్తగా అయ్యే వరకు అయితే మనం మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి, అలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు చూసారా అండి, పచ్చిమిర్చి అండ్ మనకి వంకాయ అనేది సాఫ్ట్గా అయిపోయింది. అలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక గుప్పడు అయితే కొత్తిమీర వేసుకోండి. ఎవరు స్కిప్ చేయొద్దండి కొత్తిమీర కూడా. మనకి కాడల్లాగా ఉంది కదండి, అలా కాడలుగా కొత్తిమీర ఉన్నట్టయితే అది వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. మనకి కొత్తిమీర కూడా పచ్చి స్మెల్ పోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా అయితే మనకు కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఒకసారి మిక్స్ చేసేసి. కొత్తిమీర ఎక్కువ అవుతుంది అనుకుంటారేమో అండి, అస్సలు ఎక్కువ అవ్వదండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ వంకాయ, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అనేది ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అదే బాండిలో లైట్గా కొంచెం ఆయిల్ ఉంటుందండి. ఆయిల్లోనే టమాటాలు అనేది మగ్గించుకుందాం. మీకు కనుక ఇంకొంచెం ఆయిల్ పట్టినట్టయితే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు టమాటాలు అనేది కొంచెం త్వరగా మగ్గటానికి ఒక 1/2 స్పూన్ అయితే నేను ఇప్పుడు ఉప్పు వేసుకున్నానండి. ఎప్పుడన్నా టమాటాలు త్వరగా మగ్గాలంటే ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. టమాటాలో నుంచి నీరు ఊరుతుందండి. నీరు ఊరిన తర్వాత దాంట్లో చిన్న గోళీ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోండి. చింతపండు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, కొంచెం లైట్గా పులుపుదనం కోసం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి. కరెక్ట్గా ఒక 2 సెకండ్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి మెత్తగా స్మాష్ అయిపోయి ఉంటాయండి. అలా స్మాష్ అయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ కూల్ అయిన తర్వాతే మనం మిక్సీ జార్లో అనేది అయితే క్లీన్ మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో నువ్వులు వేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఏమో జీలకర్ర వేసేసుకొని, ఒక 9 ఏమో వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా అయితే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, కచ్చపచ్చగా. అలా గ్రైండ్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ముక్కలు అనేది వేసుకోవాలి. 1 బై 1 వేసుకోండి, అప్పుడు మీకు ఎక్కడ మెత్తగా అవ్వకుండా ఉంటుంది ముక్క అనేది. ఇప్పుడైతే ఒక్కసారి పల్స్ ఇవ్వండి, ఒక బ్యాక్వర్డ్ పల్స్ ఇచ్చేసి మూత తీసి ఒక్కసారి అయితే హ్యాండ్తోనో లేకపోతే స్పూన్తోనో ఒకసారి మిక్స్ చేసుకోండి. అప్పుడు మొత్తం ఈవెన్గా మిక్స్ అవుతుంది.
ఒక్కసారి అలా మిక్స్ చేసేసాం కదా, మిక్స్ చేసేసి ఇప్పుడు ముందుగా మగ్గించుకున్నాం కదండి, ఆ టమాటా అనేది ఇక్కడ వేసేసుకోండి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఒక్క పల్స్ ఇవ్వండి. ఒక పల్స్ ఇచ్చి మళ్ళీ ఇంకొక పల్స్ ఇవ్వండి. 2 పల్సులకి మనకి రోట్లో నూరుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుందండి పచ్చడి. అలా పల్స్ ఇవ్వడం వల్ల 1, 2, 3 ఆప్షన్స్ కన్నా అలా పల్స్ మెథడ్లో చేసుకుంటే పచ్చళ్ళు ఎప్పుడైనా టేస్టీగా ఉంటాయండి. ఇలా అయితే కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే పచ్చుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి లాస్ట్లో. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టేసుకున్నానండి. ఒక 1 స్పూన్ ఏమో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది తాలింపుగా వేసేసుకున్నాను. తాలింపులు అనేవి మీకు నచ్చినట్టయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను వంకాయ ముక్కల్లో కొంచెం లైట్గా సీడ్స్ ఉంటాయి కదండి, అందుకే కొంచెం తాలింపు దినుసులు తక్కువే వేసుకున్నాను. ఇప్పుడు తాలింపు అనేది అలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక గుప్పడైతే కరివేపాకు వేసుకున్నానండి. వేసేసుకొని తాలింపు అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి. పక్కన ఆమ్లెట్గా సైడ్ డిష్ కన్నా ఎగ్ అన్నా పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వింటర్ సీజన్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఒక్కసారి అయితే నా స్టైల్లో మీరు కూడా ఇలా వంకాయ పచ్చడి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ మాత్రం నాకు ఇవ్వటం మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్ బాయ్.